It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మన డే 214 మార్నింగ్ 4:00 లేసాను. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. హాఫ్ అన్ అవర్ మీరు కూడా మెడిటేషన్ చేయండి. తర్వాత థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ బై నెపోలియన్ హిల్ బుక్ చదువుతున్నాను. లెసన్ నెంబర్ 5 చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. లాస్ట్ వరకు చూడండి. తర్వాత అకాడమీకి వెళ్ళిపోయినా. అకాడమీలో మీరు చూస్తున్నారు, మేము ప్యాడ్ వర్క్ చేస్తున్నాం అనమాట. నా బాడీ చూడండి, తెలిసిపోతుంది. ఆ స్వెట్ బట్టి తెలిసిపోతుంది ఏ లెవెల్లో ప్రాక్టీస్ ఉందనేది. చాలా హెవీ అంటే హెవీ ప్రాక్టీస్ అయింది. స్వెట్ చూడండి బాడీ పైన ఎట్లుందో, మస్తు మజా వస్తుంది. ఇంకా చూడండి, నాతో పాటు అంతా చేసి కూడా మాస్టర్ ఇంకా చేస్తున్నాడు. నేను వెళ్ళిపోతున్నా ఇంటికి. సో ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగ్ ఏదైనా టాపిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. తర్వాత బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని జిమ్కి వెళ్ళిపోయినా. జిమ్లో ఈరోజు మన షోల్డర్ వర్కౌట్. అంతసేపు పంచులు కొట్టి 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 షోల్డర్ అంతా చచ్చిపోయింది. ఇప్పుడు మళ్ళీ పోయి అదే షోల్డర్ వర్కౌట్ చేయాలంటే దమ్మకంతా ఖరాబ్ అవుతుంది. ఆ జిమ్లో చిన్న పిల్ల వచ్చి ఆడుకుంటుంది. జిమ్లో మన స్టార్టింగ్ విత్ షోల్డర్ వర్కౌట్. షోల్డర్ ప్రెస్ అయిపోయిన తర్వాత పంచ్ స్పీడ్ పెరగడానికి వెయిటెడ్ పంచెస్ చేశాను. తర్వాత సైడ్ లాటరల్, అయిపోయిన తర్వాత ఫేస్ పుల్స్ అంటాం దీన్ని మనం. సో ఫేస్ పుల్స్ అయిపోయిన తర్వాత అప్రైట్ రోస్. షోల్డర్ కటింగ్ బాగానే ఉంది, సైజ్ లేదు. బట్ ఏంటంటే వర్కౌట్ హెవీగా చేయట్లేదు, ఎందుకంటే బాడీ టైట్ అయిపోతుందని. తర్వాత స్ట్రక్స్ అయిపోయింది. దీంతో మన షోల్డర్ వర్కౌట్ అంతా ఫినిష్ చేసుకున్నా. ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా. షోల్డర్ వర్కౌట్ చేసేటప్పుడు మ్యాండేటరీగా మనము ఎప్పుడైనా బర్న్ మీద చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఇంటికంతా వచ్చేసిన తర్వాత వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. దీంతో మన ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది. టేక్ కేర్ ఎవ్రీబడి. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చిన థ్యాంక్ యూ. ఈ రోజు మన డే 214 ఆఫ్ 369. ఈ రోజు మనం థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ బై నెపోలియన్ హిల్. ఈ బుక్ లో లెసన్ నెంబర్ 5 డిస్కస్ చేయబోతున్నాం అనమాట. లెసన్ నెంబర్ 5 చాలా చాలా ఇంట్రెస్టింగ్ లెసన్ అండ్ ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఇర్రీప్లేసబుల్ ఇన్ ద సొసైటీ, అంటే సొసైటీలో నిన్ను తీసేయలేకుండా, అంటే నువ్వు లేకుండా ఆ పని కాదు అని నీకు నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటే ఈ స్కిల్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సబ్జెక్ట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే యూ హ్యావ్ టు బి ఇర్రీప్లేసబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, సాఫ్ట్వేర్ పని చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ పని చేసేటప్పుడు ఏమవుతుంది, నీకు నేను కంపెనీ మానేస్తా అంటే ఆ చైర్ ఖాళీగా ఉంటుందా? ఖాళీ ఉండదు కదా. నువ్వు మానేస్తావు, ఆ చైర్కి ఇంకోటి తెచ్చి పెడతారు. అంటే ఏంటంటే నీకు ఉన్న ఒక నాలెడ్జ్ అనేది అందరికి ఉంటది. కాబట్టి యూ ఆర్ నాట్ స్పెసిఫిక్. నీ దగ్గర ఉన్న నాలెడ్జ్ అనేది స్పెషలైజ్డ్ స్పెసిఫిక్ నాలెడ్జ్ కాదు. కాబట్టి డెఫినిట్‌గా రేపు వాళ్ళు నిన్ను తీసేయొచ్చు, పెట్టుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. అదే నీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ గాని ఎవ్వరి దగ్గర లేదు. ఒకవేళ నువ్వు వాడికి లేస్తే ఆ పని నువ్వు చేయకుంటే ఈ ప్రపంచంలో ఎవరు ఆ పని చేయలేరు నీలాగా. సో అప్పుడు వాళ్ళేం చేస్తారు? నిన్ను బతిమిలాడి, రైట్, నీకేది కావాలంటే అది రిసోర్సెస్ ఇచ్చి, నీకెంతంటే అంత డబ్బులిచ్చి, నీతో కూర్చోబెట్టి, నీతో పని చేయించుకుంటారనమాట. సో ఇక్కడ గమనించండి, మార్కెట్‌లో, సొసైటీలో ఏం జరుగుతదనేది. ఎవరి దగ్గరైతే స్పెసిఫిక్ నాలెడ్జ్ బాగుంటదో, ఎవరికైతే స్పెషలైజ్డ్ నాలెడ్జ్ బావుంటదో వాళ్ళకి వాల్యూ ఎక్కువుంటది. ఎవరికైతే స్పెసిఫిక్ నాలెడ్జ్ తక్కువుంటదో, ఎవరికైతే అందరికుండే కామన్ నాలెడ్జ్ నీకుందనుకో, డెఫినిట్‌గా నీకు వాల్యూ తక్కువుంటది. ఎందుకంటే నేను తీసేసి ఇంకోడిని కూడా పెట్టుకోవచ్చు. యెస్ ఆర్ నో? సో ఇప్పుడు మార్కెట్‌లో గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ జాబ్స్ తీసుకోండి. ఐటీ జాబ్స్‌లో ఏముంటది? ఆ 30, 40, 50,000, 60,000 ఇచ్చే సాలరీస్ వాళ్ళందరూ నేను మానేస్తాను, వేరే కంపెనీకి వెళ్ళిపోతా అంటే కంపెనీవోడు వాళ్ళనేం బతిమిలాడడు. అదే కొందరికి నెలకి 3,00,000, 4,00,000 ఇస్తుంటారు. అలాంటోళ్ళు నేను కంపెనీ మానేస్తా, నేను వేరే కంపెనీకి వెళ్ళిపోతా అంటే కంపెనీ వాళ్ళే నీకు ఏది కావాలంటే అది రిసోర్స్ ఇచ్చి, నీకు ఎంత జీతం కావాలంటే అంత జీతం ఇచ్చి, నీకెంత రిసోర్సెస్ కావాలంటే అంత, నీకెంత కంఫర్ట్ కావాలంటే అంత కంఫర్ట్ ఇచ్చి, నేను వాళ్ళ కంపెనీనే ఉంచుకోవాలనుకుంటాను, నేను తీసేయాలనుకోరు. సో ఇక్కడ ట్రై టు అండర్‌స్టాండ్, మనం ఏం నేర్చుకోవాలి ఇక్కడ నుంచి? మన దగ్గరున్న నాలెడ్జ్ అనేది స్పెసిఫిక్‌గా ఉండాలి, స్పెషలైజ్డ్‌గా ఉండాలి. ఎప్పుడైతే నీకాడ స్పెసిఫిక్ అండ్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ నీ దగ్గర ఉంటదో, డెఫినిట్‌గా నీ వాల్యూ పెరుగుతది అండ్ యూ ఆర్ ఇర్రీప్లేసబుల్. అంటే నిన్ను తీసేసి ఇంకోరిని పెట్టుకునే అంత డేర్‌నెస్ ఇంకొకరు చేయరనమాట. కాబట్టి మనం గూడా ఇప్పుడు బేసిక్‌గా మనం ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే 2 టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ వి హావ్. వి హావ్ జనరల్ నాలెడ్జ్ అండ్ వి హావ్ స్పెసిఫిక్ నాలెడ్జ్. జనరల్ నాలెడ్జ్ అంటే ఏంటి? 10థ్ క్లాస్, ఇంటర్మీడియేట్, డిగ్రీ, బీటెక్, ఎంబీబీఎస్ ఆర్ వాటెవర్ ఎవ్రీథింగ్. అది మనమే గాదు, ప్రతి ఒక్కరు అదే బుక్ చదువుతారు. ప్రతి ఒక్కరి దగ్గర అదే టాపిక్ ఉంటది. ప్రతి ఒక్కరి దగ్గర అదే స్కిల్ ఉంటది. బట్ నీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంది? సో, నువ్వు అందరు చదివే బుక్కులు నువ్వు చదివి,
అందరు రాసే ఎగ్జామ్స్ నువ్వు రాసి, అందరికంటే నా లైఫ్ బాగుండాలంటే ఎట్లుంటది? కష్టం. సో, అందరికంటే నా లైఫ్ బెటర్‌గా ఉండాలి. అందరికంటే నేను బాగా సక్సెస్ అవ్వాలంటే, అందరికంటే ఎక్కువ మనకి తెలిసి ఉండాలి. ఎక్కువ బుక్కులు మనం చదివి ఉండాలి. అందరికంటే స్పెసిఫిక్‌గా మనకు తెలిసింది ఏదైనా ఉండాలి. మనం ఒక సబ్జెక్ట్‌లో మాస్టర్ అయి ఉండాలి. అందరిలాగా ఉండి మనం ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తే వి కెనాట్ గెట్ ఎనీథింగ్ ఇన్ థిస్ లైఫ్. కాబట్టి ట్రై టు అండర్‌స్టాండ్. మనము ఇప్పుడు మనమున్న ఈ 20స్‌లో రైట్. నేనైతే మోస్ట్‌లీ 20సే. కాబట్టి ఈ 20స్‌లో ఒక 10 ఇయర్స్ మనకి ఏది సెట్ అయితది? ఆ సెట్ అయిన దాంట్లో మనం మాస్టర్ ఎట్లా గావాలి? ఒక స్పెసిఫిక్ నాలెడ్జ్ అంటూ మనం నేర్చుకున్నాం అనుకుంటే, డెఫినిట్‌గా మనల్ని ఎవ్వరు రిప్లేస్ చేయలేరనమాట. మనం ఇర్రిప్లేసబుల్. డెఫినిట్‌గా చెప్తున్నా కదా! ఇర్రిప్లేసబుల్. మనల్ని తీసేంత దమ్ము ఎవరికుండదు. ఏఐ రాని, రోబోటిక్స్ రాని, ఏదైనా రాని నథింగ్ కమ్స్. ఏదొచ్చినా మనల్ని రీప్లేస్ చేసేంత టాలెంట్, ఆ కెపాసిటీ వేరే దానికుండదు. ఎప్పుడైతే నీ దగ్గర స్పెసిఫిక్ నాలెడ్జ్ ఉంటదో. సో, ఈ స్పెసిఫిక్ నాలెడ్జ్ మనం ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి? బై రీడింగ్ డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్. బై మీటింగ్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్. యెస్ ఆర్ నో? ఎక్కువ మందితో మాట్లాడగలిగితే, ఎక్కువ మంది దగ్గర ఉన్న సబ్జెక్ట్ మనకొస్తది. ఎక్కువ బుక్కులు చదివితే డిఫరెంట్ డిఫరెంట్ ఆథర్స్ ఉన్న పర్సెప్షన్ నీకు తెలుస్తుంటది. రైట్? ఎక్కువ ఎక్కువ టెక్నాలజీ చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ నీకు ఐడియా వస్తాయి. రైట్? ఒకవేళ నీకో పర్టిక్యులర్ స్కిల్ ఉంది. ఆ పర్టిక్యులర్ పర్సన్ దగ్గరికెళ్తే నాకు ఆ స్కిల్ వస్తదన్నప్పుడు, ఆ పర్సన్ దగ్గరికెళ్లి నువ్వు ఆ పర్సన్ దగ్గర అప్లై చేసుకొని, డబ్బులు కట్టో, ఏం కట్టో అదొక ఇన్వెస్ట్‌మెంట్ లాగా పెట్టుకొని నేర్చేసుకో. బట్ యూ హావ్ టు బెస్ట్ ఎట్ వాట్ యూ ఆర్ డూయింగ్. యూ హావ్ టు బి బెస్ట్ ఎట్ వాట్ యూ ఆర్ డూయింగ్ అని ఇక్కడ మనకి నెపోలియన్ చెప్తున్నాడు. నువ్వేదైనా పని చేస్తున్నావంటే, ఆ పనిలో నిన్ను రీప్లేస్ చేసే శక్తి, కెపాసిటీ ఎవ్వరికుండదు. ఆ కంపెనీ మేనేజర్ కాడ నుంచి వేరే కంపెనీ వాళ్ళని గాని ఎవ్వరైనా గాని. నో వన్ కెన్ రీప్లేస్ యూ. ఆ కెపాసిటీ ఆ లెవెల్‌లో నువ్వు ప్రిపేర్ అయితున్నావా లేదా? ఆ లెవెల్‌లో నీ దగ్గర స్కిల్స్ ఉన్నాయా లేదా? మనల్ని మనం సెల్ఫ్‌గా అనలైజ్ చేసుకోండి. సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోండి అని ఇక్కడ మనకి నెపోలియన్ చాలా క్లియర్‌గా చెప్తున్నాడన్నమాట. కాబట్టి మీరు కూడా ఎవాల్యుయేషన్ చేసుకోండి. సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోండి మీరు గూడా. నిజంగా నా దగ్గర స్పెసిఫిక్ స్కిల్స్ ఉన్నాయా? ఎవ్వరికీ లేని స్కిల్స్ నా దగ్గర ఏమైనా ఉన్నాయా? నా దగ్గర ఏమైనా అడిషనల్ గాడ్ గివెన్ గిఫ్ట్ ఏమైనా ఉందా? లేకపోతే నేను చిన్నప్పటి నుంచి అందరిలాగా 10థ్, ఇంటర్మీడియేట్, డిగ్రీ చేస్తున్నా. ఇంకా ఏమైనా అదర్ దాన్ దట్ నాకేమైనా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ నాకేమైనా ఉన్నాయా? వాట్ ఐ యామ్ స్పెషల్ అబౌట్? నేనెక్కడ స్పెషల్? నేనెక్కడ స్పెసిఫిక్? అనేది మీకు మీరు ఒక క్వెషన్ ఏసుకోండి. ఒక క్వెషన్ ఏసుకొని మనకేదైనా స్పెసిఫిక్‌గా ఉందా? దాన్ని తీసుకొని ముందుకెళ్ళండి. మనకేదైనా స్పెసిఫిక్ ఏది లేదు. మనం అందరిలాగా ఆర్డినరీగా ఉన్నాం. సో, మనం అందరిలాగా ఆర్డినరీగా ఉండి, ఆర్డినరీ ఇన్ ఎడ్యుకేషన్ ఉండి, ఆర్డినరీ నాలెడ్జ్ మన దగ్గర ఉండి, అదే 10థ్ డిగ్రీ, ఇంటర్ ఈ సర్టిఫికేట్స్ మన దగ్గర ఉండి, వి కెనాట్ డూ ఎనీథింగ్ గ్రేట్ ఇన్ అవర్ లైఫ్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ గ్రేట్, యూ మస్ట్ హావ్ ఎ స్పెసిఫిక్ నాలెడ్జ్. మనం గమనిస్తే చూడండి, ఇప్పుడున్న పెద్ద పెద్ద బిలియనీర్స్ అందరూ ఒకప్పుడు కాలేజ్ డ్రాప్ అవుట్స్. వాళ్ళ దగ్గర సర్టిఫికేట్‌లు ఏం లేవు. అంటే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? లైఫ్‌లో సక్సెస్ అవ్వాలంటే, గొప్పగా అవ్వాలంటే, యూ నో నీడ్ టు గెట్ ఆల్ దోస్ సర్టిఫికేట్స్. వాట్ వి నీడ్ టు గెట్? వి నీడ్ టు గెట్ ద స్పెసిఫిక్ నాలెడ్జ్ ఇన్ ఎ పర్టిక్యులర్ ఫీల్డ్. ఆ స్పెసిఫిక్ నాలెడ్జ్‌కి సర్టిఫికేట్స్ ఉండవు. ఆ స్పెసిఫిక్ నాలెడ్జ్ బయట కనిపియదు. అవసరం ఉన్నప్పుడే బయటికెళ్తది. కాబట్టి చూడండి, గొప్ప గొప్పోళ్ళంతా స్పెసిఫిక్ నాలెడ్జ్‌గా స్పెషలైజ్డ్ నాలెడ్జ్‌ని నేర్చుకోగలుగుతారు కాబట్టి, ఈరోజు వాళ్ళు ఆ పొజిషన్‌లో ఉంటారు. మనం ఏం చేస్తామంటే జనరల్ నాలెడ్జ్. జనరల్ నాలెడ్జ్ అంటే అందరూ చదివేదాన్ని మనం చదువుతాం కాబట్టి, మనం ఈరోజు ఈ పొజిషన్‌లో ఉన్నాం. కాబట్టి మనం ఇక్కడ నుంచి మనం పొజిషనింగ్ మనం మార్చాలి. రైట్. మన వాల్యూ పెరగాలి. మార్కెట్‌లో మన వాల్యూ పెరగాలి. మన ఇన్‌కమ్ పెరగాలి. రైట్. మన వెల్త్ క్రియేషన్ మెథడ్స్ పెరగాలంటే వి మస్ట్ అక్వైర్ సమ్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఇన్ సమ్ స్పెషలైజ్డ్ ఫీల్డ్. అందుకనే ఫ్రెండ్స్, మనకి మనం ఒక క్వెషన్ ఏసుకుందాం. మనకు స్పెసిఫిక్ నాలెడ్జ్ వద్దా? మనకు స్పెషలైజ్డ్ నాలెడ్జ్ వద్దా? ఒక పనిలో వీడు పర్ఫెక్ట్ రా. ఒక పనిలో వీడు స్పెసిఫిక్ రా. వీడు స్పెషల్ రా. వీడు కాకపోతే ఇంకొకడు చేయలేడు ఆ పని అనేది మనకంటూ ఒకటుండాలి గదా! మనకంటూ ఒకటి రావాలి గదా! అది మన రెస్పాన్సిబిలిటీ మాత్రమే కదా! సో, ఈ రోడ్ నుంచి లెట్స్ డిగ్ ఇట్ ఔట్. లెట్స్ ఫైండ్ ఔట్. ఈ రోడ్ నుంచి మనం ఫైండ్ ఔట్ చేద్దాం. మనం దేంట్లో పర్ఫెక్ట్ అవ్వగలుగుతాం. మనం దేంట్లో స్పెసిఫిక్. మనం దేంట్లో స్పెషల్. ఒకటి స్టార్ట్ చేసామంటే ప్రపంచంలో మనకంటే గొప్పవాడు ఉండదు ఆ పనిలో. అది ఏదైనా పర్లేదు. అది మీరు ఏదైనా స్కిల్ తీసుకుంటారా? ఏమైనా ఆర్ట్ తీసుకుంటారా? లేకపోతే ఐటీ ప్రొఫెషన్ తీసుకుంటారా? వాటెవర్ ఫీల్డ్ యూ టేక్. బట్ యూ హావ్ టు బి ది బెస్ట్ ఇన్ దట్ ఫీల్డ్. యూ హావ్ టు బి ఇర్‌రీప్లేసబుల్ రిమెంబర్ థట్. అని ఇక్కడ మనకు నెపోలియన్ చాలా ఫెంటాస్టిక్‌గా చెప్తున్నాడన్నమాట. దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఇన్ థిస్. చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ టు ఎక్స్‌ప్లనేషన్. బట్ ఇక్కడ వరకు మీకు అర్థమైందనుకుంటా. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్పెసిఫిక్ నాలెడ్జ్ అండ్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ అని కూడా అనొచ్చు. కాబట్టి ఈ రోడ్ నుంచి మీరు కూడా టేక్ డౌన్ ద నోట్స్. నోట్స్‌లో రాసుకోండి. వాట్ ఈస్ మై స్పెసిఫిక్ నాలెడ్జ్? వేర్ ఐ యామ్ గుడ్ ఎట్? వేర్ ఐ యామ్ మాస్టర్? ఎక్కడ నేను మాస్టర్ ఉన్నా? జనాలు ఎవరన్నా వచ్చి హూ ఆర్ యూ అనంటే మనకున్న స్పెసిఫిక్ నాలెడ్జ్‌తో మన ఐడెంటిటీ క్రియేట్ అయితది. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నా. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. దట్స్ ఆల్ అబౌట్ టుడే. I hope. Take care, everybody. See you all tomorrow. Jai Hind, friends.